హలో ఆల్! పటేల్ బ్రదర్స్ నుంచి తెచ్చిన ఫ్రోజన్ చింత చిగురుతోటి పప్పు. ఈ చింత చిగురు చూడడానికి 10 రోజులు వరదలొచ్చాక తడిచిపోయిన చింత ఆకుకూరలు ఎలా ఉంటాయో ఆ కండిషన్‌లో ఉంది. చిగురు ఇలాగ పెద్ద పెద్ద ఈనెలతోటి అలాగే పాకెట్‌లో వేసి సీల్ చేశారు. ఇది చూస్తేనే ఎందుకో అంత హెల్తీగా అనిపించలేదు. ఎందుకింత క్రేజీ ఈ ఫ్రోజన్ చింత చిగురు మీద అనిపించింది. ఈ చింత చిగురిని అలాగే యూస్ చేయలేక ఒకసారి వాష్ చేసి యూస్ చేస్తున్నాను. చింత చిగురు పప్పుకి చింత చిగురు, ఉల్లిపాయ, ఉప్పు, ఎండుకారము, పసుపు, పోపు అంతే. చింత చిగురు పప్పుకి పచ్చిమిరపకారం కంటే కూడా ఎండుకారము చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రోజన్ చింత చిగురు వాడుకోవడం కంటే మనం శుభ్రంగా మార్కెట్లో దొరికిన చింత చిగురు కొనుక్కొని దాన్నే మనం ఇంట్లో ఎక్కడైనా నీడపట్టున ఆరబెట్టుకొని వాడుకోవడం అండ్ హెల్త్కి చాలా మంచిది. నేను ఈ ఫ్రోజన్ చింత చిగురిని అయితే అస్సలు రికమెండ్ చేయదలుచుకోలేదు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకోసారి మాత్రం చేయదలుచుకోలేదు. పప్పు అయితే రెడీ. చూడ్డానికి